పూర్వకాలంలో వింధ్య పర్వతాల అడవిలోని ఒక గ్రామం ఎండలకు నలిగిపోయింది. ప్రజలు దేవతల్ని పూజించారుగాని వర్షం రాలేదు. కాని అనయ అనే చిన్న బాలిక ప్రతి ఉదయం పీపల్ చెట్టు కింద కూర్చుని తన మనస్సు నుండి దేవుడిని ప్రార్థించేది, మంత్రాల్లేకపోయినా నిజమైన భక్తితో. ఆమె ప్రార్థన విష్ణుమూర్తిని చేరింది. ఆయన ఒక సాధువు రూపంలో భూమికి వచ్చి అనయను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె భక్తి నిశ్శబ్దమైన ప్రేమతో నిండినది. ఆ ఆనందంతో విష్ణువు తన అసలైన స్వరూపాన్ని చూపి ఆశీర్వదించాడు. ఆకాశం మేఘాలతో నిండి వర్షం కురిసింది. గ్రామస్థుల ఆశలు పునరుద్ధరించబడ్డాయి. చివరికి వారు ఒక దేవాలయం నిర్మించారు, శిలలతో కాదు, సత్యంతో. దానిని అనయ మందిరం అని పేరు పెట్టారు. ప్రేమ, భక్తి, నిజాయితీకి అంకితం.